హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విహారీ పాలిటిక్స్. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు హాట్ టాపిక్గా ఉన్న నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది పిఠాపురం నియోజకవర్గం. పిఠాపురం కూటమి నేతల మధ్య ఎప్పుడూ పంచాయతీ ముదురుతూనే ఉంటుంది. టీడీపీ వర్సెస్ జనసేన వ్యవహారం ముదురుతోంది తప్ప తగ్గేటట్టు కనిపించడం లేదు. మరో 15 ఏళ్ల పాటు టీడీపీ జనసేన బీజేపీ బంధం ఒక్కటిగా ఉండాలని ఏపీ డిప్యూటీ సీఎం జనసేన నేత పవన్ కళ్యాణ్ ఒకవైపు చెబుతున్నప్పటికీ పిఠాపురంలో క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. ఛాన్స్ దొరికితే చాలు టీడీపీ జనసేన కార్యకర్తలు నాయకులు బల ప్రదర్శనకు దిగుతున్నారు. అయితే నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నికైన తరువాత తొలిసారిగా పిఠాపురం వెళ్లిన ఆయన 2 రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అయితే నాగబాబు పర్యటించిన కార్యక్రమాలకు టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మకు ఆహ్వానం లేకపోవడంతో అప్పుడు టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో అటు జనసేన టీడీపీ కార్యకర్తలు బాహాబాహుకి దిగారు. అయితే ఎస్వీఎస్ఎన్ వర్మ కార్యకర్తలు నాయకులతో మాట్లాడుతూ ఇక్కడ నాయకులు కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులను ప్రజల దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలియజేశారు. అయితే జనసేన మాత్రం పిఠాపురంలో పాగా వేయడానికి ప్లాన్ చేసుకుంటోంది. అందుకే ఎస్వీఎస్ఎన్ వర్మను దూరం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్వీఎస్ఎన్ వర్మ మాత్రం తన బలం పెంచుకునేందుకు వైసీపీ నుండి వస్తున్న కార్యకర్తలను 600 మందిని టీడీపీలో జాయిన్ చేసుకున్నారు. వర్మ నియోజకవర్గంలో మాత్రం తగ్గేదేలే అంటూ ముందుకు వెళుతున్నారు. అయితే కొంతమంది ఎస్వీఎస్ఎన్ వర్మ టీడీపీ వీడి వైసీపీలో చేరుతున్నారనే ప్రచారం సోషల్ మీడియా ద్వారా సాగిస్తున్నారు. వైసీపీ ఓ మాజీ మంత్రితో టచ్లో ఉన్నారని టాక్ వినిపిస్తోంది కూడా. అలాగే వైసీపీ అధినేత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, త్వరలో వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారని సోషల్ మీడియాలో ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై వర్మ కొంతమంది నాపై బురద చల్లడానికి ఇలా చేస్తున్నారని, నేను సీఎం చంద్రబాబు మనిషినని, తనకు పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా తాను టీడీపీలో ఉంటానని చెప్తున్నారు. కానీ పిఠాపురంలో మాత్రం జనసేన వర్సెస్ టీడీపీ అన్నట్లుగానే ఉంది.